ఈ పరిస్థితుల వల్లనో లేకపోతే అపార్థం చేసుకోవడం వల్లనో మనం బాధపడిపోతూ ఉంటాము. కొన్ని పరిస్థితులు అలా జరుగుతుంటాయి. కొంతమంది కావాలని మనం బాధించడానికే వాళ్ళు బ్రతుకుతున్నారు అన్నట్లుగా ఉంటారు. కొంతమంది వాళ్ళ అజెండానే అది, అందరినీ బాధ పెట్టడానికే బ్రతుకుతున్నాము, మా ప్రాజెక్ట్ ఇది అన్నట్లు ఉంటారు కొంతమంది. ఏది ఏమైనప్పటికీ మనము క్షమించని వారు మన జీవితంలో ఉంటారు. వారందరినీ క్షమించాలి. ఇంకొక మాట చెప్పారు యేసయ్య 35వ వచనం చూడండి. 35వ వచనం, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల మీలో ప్రతివాడు. కొన్నిసార్లు మనం కొంతమందిని ఎందుకు క్షమించమంటే వి థింక్ దే డోంట్ డిజర్వ్ ఇట్. వాళ్ళు క్షమించడానికి అర్హులు కాదండి, మీకు తెలీదు.